సమాజంలో ఉన్న మొరాలిటీ లెవెల్ వేరు, కోర్టులు ఆలోచించే మొరాలిటీ లెవెల్ వేరు ఉన్నప్పుడు ఆ తేడాలు వస్తుంటాయి. రైట్. యూకే లాంటి చోట్ల అది అడల్టరీ అన్నది ఇట్స్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్. మనకు కూడా ఇప్పటికీ అడల్టరీ అన్నది డైవోర్స్ ఒక గ్రౌండ్. డైవోర్స్ వేసుకోవటానికి ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రౌండ్. రైట్. అన్ని మతాల్లో కూడా అడల్టరీ అన్నది అదొక గ్రౌండ్. సివిల్ రెమెడీ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. కానీ క్రిమినల్ కోర్టులో క్రిమినల్ రెమెడీ అన్నది క్రిమినల్ గా తీసేశారు. ఎందుకంటే అది స్త్రీలకు ఒక రకంగా పురుషులకు ఒక రకంగా 2 రకాల న్యాయాలు చూపిస్తూ ఉంది. దాంట్లో ఒక హస్బెండ్ అన్న వాళ్ళే కంప్లైంట్ చేయగలుగుతారు. ఈ అడల్టరీ ఇదివరకు 497 ఐపీసీ కింద నేరంగా ఉండేది. ఆ నేరంగా ఉన్నప్పుడు దాంట్లో హస్బెండ్ మాత్రమే కంప్లైంట్ చేయగలిగేవారు. అది కూడా భార్య మీద కాదు, భార్యతో ఎవరైతే ఉన్నారో అతని మీద, ఆ వ్యక్తి మీద మాత్రమే కంప్లైంట్ చేయొచ్చు. ఆ వ్యక్తిని ముద్దాయిగా పెట్టచ్చు. భార్య దాంట్లో అక్యూజ్డ్ కాదు, విక్టిమ్ కాదు. దాంట్లో ఆమెకి ఏం పాత్ర ఉండదు. కానీ దానికి కారణం ఏంటి అంటే వైఫ్ ని వాళ్ళ ప్రాపర్టీ అనుకొని చెప్పి, వైఫ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హిస్ ప్రాపర్టీ, హస్బెండ్ ప్రాపర్టీ. కాబట్టి ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళు ఎవరన్నా దురాక్రమణ ఏయో చేస్తూ ఉన్నారు, నా ప్రాపర్టీలో అతిక్రమిస్తున్నారు అన్న భావం వస్తూ ఉంది అని చెప్పి దాన్ని అది నేరం కాదు, అది షీఈ్ ఆల్సో ఎన్ అడల్ట్. వాళ్ళు ఒక ఇద్దరు అడల్ట్ వాళ్ళు వాలంటరీగా ఎంటర్ అయిన రిలేషన్షిప్, దాన్ని నేరంగా చూడటానికి వీల్లేదు అని చెప్పి అది సమాజంలో ఉన్న మొరాలిటీ లెవెల్స్ ని బట్టి అండర్స్టాండింగ్ ఉంది. రైట్. ఫారిన్ కంట్రీస్ లో ఎక్కడ అది నేరంగా చూడరు. అంటే డెవలప్డ్ కంట్రీస్, అన్ని దేశాల్లో ఒక సంగతి నాకు తెలియదు, డెవలప్డ్ కంట్రీస్ వాటిలో అది నేరం కాదు, అది ఇట్స్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్. కానీ మన దేశానికి వచ్చేసరికి ఇంకా కూడా భార్యని వాళ్ళ ఆస్తి లాగానే భావించటం అన్నది ఉన్నది. మొదటి నుంచి కూడా మన దగ్గర పెళ్లిళ్లలో దగ్గర నుంచి అన్నిట్లో కన్యా దానం అని చెప్పి చేస్తాం. అవును. దానం అంటే ఏంటి? వీఆర్ గిఫ్టింగ్. కన్యని దానం ఇస్తున్నాం మనం. షీ ఈజ్ అ ప్రాపర్టీ. మనం ఏమంటున్నాము? కన్యని ఒక దానం, ఒక గిఫ్ట్ ఇచ్చే ప్రాపర్టీ. మనం మా ఇంటి నుంచి మా కన్యని మీకు దానం ఇస్తున్నాం, మీరు చూసుకోండి అంటున్నాం. అంటే మన అన్ని కూడా మన సంస్కృతి అన్ని ప్రాపర్టీ అనే చెప్తున్నాయి, ఉమెన్ని ప్రాపర్టీగా ట్రీట్ చేయమని. అందుకనే అలాంటి అఫెన్స్ థాట్ ప్రాసెస్ రాసుకోవటం అలా జరిగింది. ఇప్పుడు అది కాదు అని చెప్పి ఒక మోడర్న్ థింకింగ్ తో షీఈస్ అన్ అడల్ట్, ఆమె ఎంటర్ అవ్వచ్చు రిలేషన్షిప్ లో అని అంటే ఇక్కడ గగ్గోలు మొదలవుతూ ఉన్నాయి. ఇక్కడ సమాజం నుంచి మా ప్రాపర్టీలో వేరే వాళ్ళు ఎంటర్ అయిపోయినా కానీ మేము ఏమి చేయటానికి లేదని అంటారా, అది నేరం కాదంటారా అని చెప్పి. సివిల్ సైడ్ he can always take a divorce. It's a ground. అది ఇద్దరికి కూడా అవైలబుల్ గా ఉంది. భార్యాభర్తలు ఇద్దరికి కూడా అవైలబుల్ గా ఉంది అడల్టరీ గ్రౌండ్ గా. అంటే ఒక భార్య తీసుకోవచ్చు, భర్త అడల్టరీ చేస్తూ ఉంటే భర్త అయినా తీసుకోవచ్చు, భార్య అడల్టరీ చేస్తుంటే అది ఈక్వల్ గా ఉంది అక్కడ. అందుకని సివిల్ సైడ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మరి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మ్యారేజ్ చేసుకున్నా కూడా అతను ఎవరైతే హస్బెండ్ ఉంటారో వేరే వాళ్ళతో తిరిగినా కూడా అది నేరం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ, దే క్యాన్ ఉంది అని దాన్ని సైడ్ తీసేసారండి. అంతే, క్రిమినల్ యాక్టివిటీ కింద చూడాలి. సైడ్ అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఆ ప్రొవిజన్ ని కొట్టేశారు 497. సో అదే జనరల్ పబ్లిక్ ఆలోచించే విధానం వేరే. సివిల్ సైడ్ దట్ రెమెడీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ బోత్ ద పర్సన్స్, వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకోటి యూట్యూబ్లో కూడా చూసాను మ్యామ్, పేరెంట్స్ని కనుక వాళ్ళ పిల్లలు చూడకపోతే వాళ్ళు కూడా డెఫినెట్గా కోర్టుకు వెళ్ళొచ్చు, వాళ్ళ నుంచి ఖచ్చితంగా మమ్మల్ని ఒక చూడండి, కాస్త అన్నం పెట్టండి, మాకు షెల్టర్ ఇవ్వండి అని అడిగే హక్కు ఉంది అని. దీని గురించి ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా? మెయింటెనెన్స్ పేరెంట్స్ ని చూడవలసిన బాధ్యత పిల్లల మీద ఉంది అని చెప్పి మోరల్ లాస్ చెప్తూ ఉంటాయి, అన్ని కూడా చెప్తూనే ఉంటుంటాయి. అది అందులో పర్టికులర్ గా పేరెంట్స్ దగ్గర నుంచి ఆస్తుపాస్తులు ఏమన్నా తీసుకుంటే గనక అది తప్పకుండా వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంటూ ఉంటుంది. కరెక్ట్. అది ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఏ ఆస్తులు ఇవ్వకపోయినా కూడా ఇది మోరల్ గా పిల్లల బాధ్యత, కనీస బాధ్యత తల్లిదండ్రుల్ని చూడటం అన్నది. వాళ్ళని వదిలేసేసి ఇప్పటికి కూడా చాలా వార్తలు చూస్తూ ఉంటాం. గాంధీ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు, రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు చూడలేక. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అన్నది మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా దారుణంగా. పావర్టీ వల్ల చూసుకోలేకపోతున్నారా, పెంపకం లోపమైనా కానీ పిల్లల్ని వదిలేసుకుంటున్నామా, తల్లిదండ్రులను ఎలా వదిలేయగలుగుతున్నాము? రేపు ఆ పిల్లలు మనల్ని చూడాలి కదా,
అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటి అనేది. ఎవరైతే తల్లిదండ్రులను వదిలేస్తున్నారో పిల్లలు వాళ్ళని చూసే పెరుగుతుంటుంటారు. అవును. వాళ్ళు రేపు అయ్యే నేర్చుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎలా బిహేవ్ చేశారో అయ్యి చూసే నేర్చుకుంటారు. పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు అనే దాన్ని బట్టి కాదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో అవి చూసే ఇంట్లో మనం వేసే ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ తర్వాత సమాజాన్ని, తర్వాత తరాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం మన బిహేవియర్తో. మీ కెరియర్లో రిటైర్ అయ్యేంత వరకు కూడా, అంటే అఫ్కోర్స్ ఒక ప్లేస్ నుంచి మీరు ఇంకా మీ సర్వీస్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, జడ్జిగా ఉన్నన్ని రోజులు కూడా మీరే చాలా బాధతో ఈ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది లేదా చాలా ఆశ్చర్యపడ్డానన్నది ఏమన్నా ఒక్క సిచ్యువేషన్ మాకోసం అని చెప్పగలుగుతారా? ఒక్కటని కాదండి, ఇవి ప్రతి చోట ప్రతి దాంట్లో ఎక్కువ ఉంటుంటాయి. ఫ్యామిలీ కోర్టులో పనిచేస్తే అది ఇంకా ఎక్కువ చాలా పెయిన్ కదండి. పెయిన్ఫుల్గా ఉంటుంటాయి అవన్నీ చూడటాలు వింటాలు అవన్నీ కూడాను. ఫ్యామిలీ కోర్టులో పనిచేసేటప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయ్యి భర్తతో ఏదో కలిసి ఉంటాను కాస్త బిడ్డని చూసుకోవటానికి అని కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అతనితో పాటు కలిసి ఉంటూ తర్వాత నెల వచ్చి కూడా ఒక్క 1000 రూపాయలు నా చేతికి ఇవ్వమనండి మేడం, బాబుకి పాలు పట్టాలంటే నా చేతికి ఇవ్వట్లేదు, వాళ్ళ అమ్మని అడగమంటున్నారు, వాళ్ళ అమ్మని నేను అడగమంటున్నారు. అంతే తప్పితే నా చేతికి అసలు ఒక్క పైసా డబ్బులు ఇవ్వకపోతే ఎలా ఉండాలి ఈ అమ్మాయి అవసరాలు ఎలా మరి? అని చెప్పి అంటే మీ నోట్ నుంచి వస్తేనే వాళ్ళు వింటారు, My God. కొంచెం చెప్పండి మేడం అని అడిగేవాళ్ళు. వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితిలోకి స్త్రీలను ఎందుకు నెడుతున్నారా అని చెప్పి. ఇంకో కేసులో అడల్టరీ గ్రౌండ్ మీద భార్య ఎవరితోనో తిరుగుతూ ఉండటం చూశాను అని చెప్పి బిడ్డని ఆ తల్లికి దూరం చేశాడు తండ్రి. ఓకే. అమ్మాయిని ఇంట్లోంచి పంపించేశారు, కానీ బిడ్డను మాత్రం తల్లి దగ్గర నుంచి కాకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ బిడ్డకి తల్లి గురించి చెడుగా మాట్లాడటం చెప్పటం ఇంట్లో తిట్టటము అవన్నీ వింటూ పెరుగుతూ ఉంటే ఆవిడ కస్టడీ అడిగినా కూడా కస్టడీ ఇవ్వం, చూడటానికి వీల్లేదు, అమ్మాయి అడల్టరీ చేసింది కాబట్టి బిడ్డను దూరం చేస్తాం అన్న యాటిట్యూడ్తో ఉంటున్నారు. ఈ యాటిట్యూడ్స్ మారట్లేదండి. ఆ యాటిట్యూడ్స్ మారనంత కాలం తల్లి పరిస్థితి కానీ ఎలా ఉంటుంది అంటే, ఒక అడల్టరీ ఉండటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అవునండి, అవును. రకరకాల పరిస్థితులు చాలా కారణాలు రకాలుగా ఉండొచ్చు. అవి ఉండొచ్చు. ఎవ్వరని చెప్పలేము. కరెక్ట్. ఆ భర్త నుంచి ఎందుకు దూరంగా ఉంటుందో, ఆ సుఖం దొరకట్లేదో, వేరే ఎక్కడి నుంచి నాకు కావాలని అనుకుంటున్నారో వాటిని జస్టిఫై చేయటం కూడా చేయలేం. మాకు సంబంధించిన విషయం కాదు. కరెక్ట్. కానీ ఒక తల్లి నుంచి బిడ్డను ఆ గ్రౌండ్ మీద దూరం చేయొచ్చా? అవును. వీళ్ళు అలా ఎలా అనుకోగలుగుతున్నారు అనేది అక్కడ మేము ఎన్ఫోర్స్ చేయమని చెప్పి ఆ బిడ్డని పంపించిన కానీ ఆ బిడ్డ మనసులో అంతా తల్లి మీద వ్యతిరేకంగా అవునవును. చెప్పేసి వీళ్ళంతా విషయం ఇంజెక్ట్ చేసి పెట్టి ఉంచుతారు కదా. వెళ్ళను అంటుంటుంది ఆ పాప కానీ ఎవరైనా. వీటన్నిటిని వాళ్ళకి సర్ది చెప్పాలి అనుకున్నా ఇవన్నీ చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తూ ఉంటాం. అదే ఒక తల్లిని ముగ్గురు బిడ్డలు మేము చూడమని చెప్పి వదిలేస్తే, ముగ్గురు పోనీ పంచుకుంటాము అని చెప్పి ఇంత అమౌంట్లే ఇస్తాము, మా అన్న వాళ్ళు ఇవ్వట్లేదు, నా వరకు నేను ఇస్తున్నాను, మా అన్న తమ్ముడో ఇవ్వట్లేదు, మరి నా మీద మొత్తం బాధ్యత పెడితే మీరు ఎలాగా అని చెప్పి కోర్టులను అడిగేవాళ్ళు. తల్లిదండ్రుల బాధ్యతలు అవి విడదీసేవి కూడా కాదు, అదే కదండి, పిల్లలు ముగ్గురు పంచుకునేవి కూడా కాదు, జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ లాగే ఒకళ్ళ మీద మొత్తం తీసుకోవచ్చు తల్లిదండ్రులు. అంతేకాని దాన్ని నీ షేర్ ఇంత, నువ్వు ఇంత ఇవ్వు, మిగిలింది వాళ్ళని బాధ్యత కాదు అని చెప్పి చెప్పటానికి వదిలేయటానికి వీల్లేదు. ఇలాంటి సంఘటనలు అన్నీ చూస్తూ ఉంటే మనుషులమే కదా బాధేస్తూ ఉంటుంటుంది.